మరి ఈరోజు కథను రచించినది శ్రీకారు. అన్నా, అన్నా, ఏంట్రా, ఎందుకలా అరుస్తున్నారు? స్కూల్లో ప్రిన్సిపల్ని బెదిరిద్దామని వెళితే ఒకడు మమ్మల్ని కొట్టాడన్నా. మీకు స్కూల్లో ఏం పనిరా? అదే అన్నా, కాలేజ్లో ఒక అమ్మాయిని టీజ్ చేశాం. దాని బాబు మా మీద కేసు పెట్టాడు. వాడిని బెదిరించి కేసు వాపస్ తీసుకోమని చెబుదామని వెళ్ళాం. భవానీ కోపంగా వాడి చెంపపై కొడతాడు. ఏంటన్నా, నువ్వు కూడా మమ్మల్నే కొడుతున్నావు? మీకెన్నిసార్లు చెప్పాను ఆడదాని జోలికి వెళ్ళొద్దు అని? ఇంకోసారి ఇలా జరిగితే వాడెవడో కాదు, నేనే మిమ్మల్ని చంపి పడేస్తాను. పొండ్రా ఇక్కడి నుండి అంటాడు భవానీ. ఆ అబ్బాయిలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అన్నా, నాకు విషయం అర్థం కాదు. ఆడవాళ్ళంటే ఎందుకు అంతగా భయపడతావు? భయం కాదురా, గౌరవం. స్త్రీని ఆదిశక్తిలా కొలిచే దేశం మనది. అందుకేనేమో వాళ్ళ కన్నీళ్ళకి చాలా విలువుంటుంది. నాకు తెలిసినంతవరకు ఆడదాని ఉసురు తగిలిన వాడెవడు బాగుపడలేదు, బాగుపడడు కూడా. అందుకే ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను అంటాడు భవానీ. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. అలాగే అన్నా. అది సరే, మన వాళ్ళని తెలిసి కూడా వీళ్ళని కొట్టాడు అంటే వాడు సామాన్యుడు కాదు. వాడెవడో కనుక్కో. సరే అన్నా, నేను తెలుసుకుంటాను. చక్రి, ఇంటికి వెళ్దాం పదా. 2 మినిట్స్ అంటాడు చక్రి. ఓకే, నేను కార్ దగ్గర ఉంటాను, త్వరగా రా. సరే. కృష్ణ అక్కడి నుండి కార్ దగ్గరికి వచ్చి నిలబడతాడు. ఇంతలో స్కూల్ బెల్ మోగడంతో పిల్లలందరూ బయటికి వస్తూ ఉన్నారు. పేరెంట్స్ వచ్చి ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ పిల్లల మొహంలో ఉన్న బాధ ఇప్పుడు సంతోషంగా మారింది. కృష్ణ ఆ పిల్లల్ని గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక 3 ఏళ్ల పిల్లాడు ఒంటరిగా రోడ్డు దాటుతూ కనిపించాడు. ఎదురుగా లారీ స్పీడ్గా రావడం గమనించి కృష్ణ అబ్బాయి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. లారీ దగ్గరికి వచ్చేసరికి ఆ పిల్లాన్ని ఎత్తుకొని పక్కకి వచ్చేస్తాడు. మున్నా అని ఒక టీచర్ కంగారుగా ఆ పిల్లాడి దగ్గరికి వచ్చి కృష్ణ చేతి నుండి తీసుకుంటుంది. ఆ పిల్లాడు ఏడుస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళావు? నేను వచ్చే వరకు ఇక్కడ ఉండమని చెప్పాను కదా, నువ్వెందుకు బయటికి వచ్చావు అని అంటూ ఉంటుంది. సరే వదిలేయండి, చిన్న పిల్లాడు కదా, వాడికేం తెలుస్తుంది, మనమే కాస్త జాగ్రత్తగా ఉండాలి అని కృష్ణ ఆ టీచర్కి నచ్చచెబుతాడు. చాలా థ్యాంక్స్ సార్, మీరు లేకపోతే వీడి పరిస్థితి ఏమయ్యేదో. ఇట్స్ ఓకే, బాబు ఏడుస్తున్నాడు, వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి. ఓకే సార్. ఆ టీచర్ ఫోన్ చేసి విషయం చెబుతుంది. చెప్పాను సార్, వచ్చేస్తూ ఉంటారు. ఓకే, నేను వెళ్తాను, బాబు జాగ్రత్త. సార్, ఒక్క నిమిషం. ఏంటి? ఉదయం మా ప్రిన్సిపల్కి ఇప్పుడు ఈ బాబుకి హెల్ప్ చేశారు. మీరు ఏమీ అనుకోను అంటే మా తరఫున స్మాల్ ట్రీట్ అంటుంది. ట్రీటా అంటాడు కృష్ణ. అవును, కాఫీ తాగుతారా? ఈలోపు ఈ బాబు పేరెంట్స్ కూడా వచ్చేస్తారు. కానీ ఇక్కడెలా దొరుకుతుంది? వెయిట్ సార్, లోపలుంది, తీసుకువస్తాను. ఓకే. ఇద్దరు కాఫీ తాగుతూ ఉండగా చక్రి అక్కడికి వస్తాడు. ఏంట్రా, స్కూల్లో ఏం చేస్తున్నావు? కృష్ణ జరిగింది మొత్తం చక్రికి చెబుతాడు. నువ్వు నీ సైట్ కోసం వచ్చినట్టు లేదు, ఈ స్కూల్ కోసం వచ్చినట్టుంది. సార్, ఆవిడే మున్నా తల్లి. కృష్ణ, చక్రి ఆ టీచర్ చూపించిన వైపు చూస్తారు. ఎదురుగా వస్తున్న తనని షాక్తో చూస్తూ ఉండిపోయారు ఇద్దరు. చక్రి నోటి నుండి మధు పేరు వినగానే కృష్ణ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. పిడికిలు బిగిస్తున్న చేతిని పట్టుకొని వద్దని సైగ చేస్తాడు చక్రి. మధు కంగారుగా ఆ బాబు దగ్గరికి వెళ్ళి గుండెలకి హత్తుకొని ఏడుస్తుంది. ఇంతలో టీచర్ మధు దగ్గరికి వస్తుంది. మున్నా, నీకేం కాలేదు కదా? లేదక్కా, వాడు బానే ఉన్నాడు. నీకెన్నిసార్లు చెప్పాను వాడిని ఒంటరిగా వదలొద్దని? అక్క, వాడు నా మాట వింటున్నాడా చెప్పు? ఎప్పుడు ఏదో ఒక అల్లరి పని చేస్తూనే ఉంటాడు. ఆ సంగతి పక్కన పెట్టు, మన మున్నాని కాపాడింది ఆయనే. అక్కడ ఉన్న కృష్ణని చూసి షాక్ అవుతుంది మధు. అక్క, అలా చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళి థ్యాంక్స్ చెప్పు. సరే అని కృష్ణ వైపు ఒక్కొక్క అడుగు వేసే కొద్దీ తన గుండె చప్పుడు తనకి వినిపించేంత వేగంగా కొట్టుకుంటుంది. వణుకుతున్న చేతుల్ని గట్టిగా బిగించుకొని తడబడుతూనే దగ్గరికి వస్తుంది. కృష్ణ తన వైపు చూడకుండా పక్కకి చూస్తున్నాడు. చక్రి, వెళ్దాం పదా అంటాడు. 2 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వస్తాడు కృష్ణ. ప్రేమించిన వాళ్ళని ఎలాగో మర్చిపోతావు, కనీసం కన్నబిడ్డనైనా గుర్తుపెట్టుకో. కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మధు అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోయింది. అక్క, వెళ్దామా? టీచర్ చేతిలో ఉన్న మున్నాని తీసుకొని అక్కడి నుండి బయటికి వచ్చేస్తుంది. ఇంటికి చేరిన కృష్ణ అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. స్కూల్లో జరిగిన సంఘటన పదే పదే గుర్తొస్తూ ఉంది. కోపంగా చేతికి దొరికిన వస్తువులు పగలగొడుతున్నాడు. ఏమైందండి, అన్నయ్య అంత కోపంగా ఉన్నాడు అంటుంది చక్రి భార్య. గతం మళ్ళీ వాడికి ఎదురుపడింది అంటే మధు కనిపించింది. వాట్, మధు ఇక్కడే ఉందా? అవును,
మన సైట్ ముందు ఒక నర్సరీ స్కూల్ ఉంది. మధు కొడుకు ఆ స్కూల్లో చదువుతున్నాడు. అసలు మీరు స్కూల్‌కెందుకు వెళ్లారు? ఆ పిల్లాడిని ఒక ప్రమాదం నుంచి కాపాడాడు కృష్ణ. అప్పుడే తెలిసింది వాడు మధు కొడుకని. పాపం అన్నయ్య మధుని అలా చూసి ఎంత బాధపడి ఉంటాడో కదా! అవును. వాడి బాధని మనమెవరం ఊహించలేం. అలా వదిలేస్తే ఎలా అండి? మీరెళ్ళి మాట్లాడండి అంటుంది. సరే ప్రయత్నించి చూస్తాను అని చక్రి రూమ్‌లోకి వచ్చి చూసేసరికి గదంతా చిందరవందరగా ఉంది. కృష్ణ బాల్కనీలో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉన్నాడు. చక్రి దగ్గరికి వెళ్ళి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటాడు. కృష్ణ ఏంటిది? అంటాడు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్ అంటాడు కృష్ణ. కృష్ణ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నిన్ను కాదని వెళ్ళిపోయిన మధు పిల్లలతో సంతోషంగా ఉంది. కానీ నువ్వు నీ జీవితంలో ఇంకెవరినికి రానివ్వకుండా ఇలా ఒంటరిగా మిగిలిపోయావు. ఇంకెన్నాళ్ళిలా? కృష్ణ ప్లీజ్ లీవ్ మీ అంటాడు. ఎప్పటి వరకు? నేను చచ్చే వరకు. కృష్ణ ఎక్కువగా మాట్లాడకు. ఓకేనా? ఎక్కువగా తాగకు కృష్ణ. హెల్త్ పాడవుతుంది అని చక్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాత జ్ఞాపకాలతో కృష్ణ మనసంతా అల్లకల్లోలంగా ఉంది. స్కూటీ పార్క్ చేసి మున్నాని తీసుకొని ఇంటి లోపలికి వెళ్తుంది మధు. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా దండతో మోహన్ ఫోటో కనిపిస్తుంది. మున్నాని సోఫాలో కూర్చోబెట్టి కీస్ ఫోటో దగ్గర ఉన్న డబ్బాలో పెడుతుంది. మున్నా తనే గమనిస్తూ ఉన్నాడు. మధు మున్నాతో మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉంది. కాసేపటికి మున్నా దగ్గరికి వచ్చి వాడి చొక్కా బటన్స్ తీస్తుంది. సారీ మమ్మీ అంటాడు. నువ్వెందుకు నాన్న సారీ చెప్తున్నావు అంటుంది మధు. మరేమో నేను స్కూల్ నుండి రోడ్డు మీదకి వచ్చేసాను కదా, అందుకే కదా నువ్వు నా మీద కోపంగా ఉన్నావు అంటాడు. అదేం లేదు నాన్న, కానీ అలా ఒంటరిగా బయటికి రాకూడదు. నీకేమైనా అవసరమైతే శాంతి పిన్ని ఉందిగా, తనని అడగాలి సరేనా? సరే మమ్మీ, గుడ్ బాయ్. హా, నువ్వు ఇలాగే వాడిని గారాబం చెయ్యి. రోజు రోజు వీడి అల్లరి ఎక్కువైపోతుంది. శాంతి వాడిని ఏదో ఒకటి అంటే గాని నీకు పొద్దుపోదా? అది కాదక్కా, వీడి వయసుకి చేసే పనులకి సంబంధం ఉండటం లేదు తెలుసా? ఇప్పుడే వీడికి స్కూల్లో ఒక గ్యాంగ్ ఉంది. ఇప్పుడే వీడు ఇలా ఉంటే ఇంకా కాలేజ్కి వస్తే ఎలా ఉంటాడో? మమ్మీ, ఈ పిన్ని నన్ను చూసి కుళ్ళుకుంటుంది కదా. రేయ్, ఎక్కువగా మాట్లాడావంటే ఒక్కటిస్తా. ఏమి? రెండు లేదా నీ దగ్గర? నా దగ్గరుంది, ఇవ్వనా? అబ్బా, ఆపుతారా మీ గొడవ? అక్క, నువ్వు వీడిని కంట్రోల్లో పెట్టకపోతే చాలా కష్టం. పిల్లలు ఈ వయసులో అల్లరి చేయకపోతే ఇంకే వయసులో చేస్తారు? మున్నా, రా స్నానం చేయిస్తాను అంటుంది మధు. మున్నాకి స్నానం చేయించి బయటికి తీసుకువస్తుంది. మమ్మీ, దాన్ని వెళ్ళిపోమని చెప్పు, నాకు సిగ్గేస్తుంది అంటాడు మున్నా. అబ్బో, నీ వయసుకు సిగ్గు కూడానా? నీకు లేదని ఎవరికీ ఉండదనుకుంటున్నావా అంటాడు మున్నా. రేయ్ చూడు అంటుంది. చూడు మమ్మీ. శాంతి, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. అక్క, వీడు నీ కడుపులో ఉన్నప్పుడు అడ్డం తిరిగాడు అంటే ఏంటో అనుకున్నా. నిజంగానే వీడు అడ్డదిడ్డంగా తయారయ్యాడు అంటుంది శాంతి. మది నవ్వుకుంటూ మున్నాకి డ్రెస్ వేస్తుంది. అక్క, నాకు డౌట్. ఏంటి అంటుంది మధు. నీది చాలా శాంతంగా ఉండే స్వభావం. నీ కొడుకు చూస్తే చాలా సైలెంట్గా ఉంటాడు. ఎలా అక్క అంటుంది శాంతి. ఎలా అంటే నాకేం తెలుసు అంటుంది మధు. అక్క, నీకో విషయం తెలుసా? నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది అంటుంది మధు. ఇప్పుడు చెప్తాను విను. సరే చెప్పు అంటుంది. మన మున్నాని కాపాడాడే కృష్ణ, అతను చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అంటుంది శాంతి. అతను ఇలా ఉంటే నీకెందుకు అంటుంది మధు. వయసులో ఉన్న అమ్మాయి ఒక అబ్బాయి గురించి మాట్లాడుతుంది అంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అంటుంది శాంతి. శాంతి, పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే వాతలు పెడతాను. పోయి పని చూసుకో అంటుంది మధు. సినిమా హీరోని చూస్తే ఎలా రియాక్ట్ అవుతాం, ఇది కూడా అంతే. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కృష్ణ అంటుంది శాంతి. శాంతి, ముందు బామ్మ మందులు వేసుకుందో లేదో చూసిరా అంటుంది మధు. సరే. కృష్ణకి పాత జ్ఞాపకాలతో సతమతమవుతూ ఉన్నాడు. హాస్పిటల్లో మధు గురించి విన్న తర్వాత కృష్ణకి ఏమీ అర్థం కాలేదు. తనని రెస్ట్ తీసుకోమని చెప్పి అవినాష్, మహేశ్వరి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ కృష్ణ ఎవరికీ చెప్పకుండా సిటీలో ఉన్న మోహన్ ఇంటికి వెళ్తాడు. ఇల్లు తాళం వేసి ఉండటంతో పక్కింట్లో ఉండే బామ్మ దగ్గరికి వస్తాడు. అక్కడ కూడా తనకి ఎవరూ కనిపించకపోవడంతో అయోమయంగా చుట్టూ చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో ఒక పెద్ద మనిషి అక్కడికి వస్తాడు. బాబు, మీరిక్కడేం చేస్తున్నారు? ఎవరు కావాలి మీకు? ఆ ఇంట్లో ఉండే మోహన్ గారు అంటాడు కృష్ణ. ఓ, మోహన్ గారి గురించి వచ్చారా? ఆయన ఇక్కడ ఉండటం లేదు బాబు. ఎక్కడికి వెళ్ళారో తెలుసా అంటాడు కృష్ణ. తెలీదు బాబు.
ఈ మధ్యనే ఆయన కూతురు మధు పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత మధు వాళ్ళ ఆయన మోహన్ గారిని కూడా తనతో తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తుంది మాకు చెప్పలేదు అంటాడు. మీరు చెబుతుంది నిజమేనా? మధు పెళ్లి చేసుకుందా అని అడుగుతాడు కృష్ణ. అవును బాబు, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? మోహన్ గారు కూతురు పెళ్లిని చాలా గ్రాండ్గా చేశారు. కావాలంటే ఈ వీధిలో ఎవరినైనా అడగండి, చెప్తారు అంటాడు. ఆ పెద్దాయన అటుగా వెళ్తున్న ఒక ఆడ మనిషిని పిలుస్తాడు. ఓయ్ రాజమ్మ, ఒకసారి ఇటురా. వస్తున్నా బాబాయ్. ఏంటి బాబాయ్ ఇక్కడేం చేస్తున్నావు? ఈ అబ్బాయి ఎవరు అంటుంది ఆవిడ. మన వీధిలో ఉండేవారు కదా మోహన్ గారు, ఆయన కోసం వచ్చారు. గుర్తొచ్చింది. మధుతో ఎక్కువగా కనిపించేవాడు ఈ అబ్బాయి. ఎలా ఉన్నావు బాబు? కృష్ణ మౌనంగా ఉండిపోయాడు. రాజమ్మ, మన మధుకి పెళ్ళయిందంటే ఈ అబ్బాయి నమ్మడం లేదు. నువ్వైనా చెప్పు అంటాడు ఆ పెద్దాయన. నిజం బాబు, మధుకి పెళ్ళైపోయింది. ఇక కృష్ణ అక్కడ ఉండలేక బయటికి వచ్చేస్తాడు. రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుండగా ఒక కారు వచ్చి కృష్ణ ముందు ఆగుతుంది. అవినాష్ కారు నుండి బయటికి వచ్చి కృష్ణ దగ్గరికి వస్తాడు. అనుకున్నాను నువ్విక్కడికే వచ్చుంటావని. నేను చెప్పిన మాట నువ్వు నమ్మనందుకు నాకు బాధగా లేదురా. కానీ నీ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా నువ్వు ఇలా బయటికి వచ్చినందుకు నాకు బాధగా ఉంది అంటాడు అవినాష్. కృష్ణ ఏడుస్తూ అవినాష్ని హత్తుకుంటాడు. కృష్ణ, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. కానీ మనం నమ్మలేనంత మాత్రాన నిజం అబద్ధం కాదు కదా. ప్లీజ్ రా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మధు ఇప్పుడు వేరేవాడి భార్య. మధు ఎందుకు ఇలా చేసింది నాన్న? అసలు ఎందుకు ఇలా జరిగింది? నేను నమ్మలేకపోతున్నాను అంటాడు కృష్ణ. చూడు కృష్ణ, నువ్వు ఈ కాలనీలో అందరినీ అడిగినా ఒకటే సమాధానం వస్తుంది. ఎందుకంటే అది నిజం కాబట్టి. నీకు ఇంకా నమ్మకం కుదరకపోతే నాతో రా. మోహన్ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని, ఇంకా ఈ కాలనీలో ఉన్న అందరినీ అడుగుదాం. అప్పుడైనా నీకు నా మాట మీద నమ్మకం కుదురుతుంది అంటాడు అవినాష్. కృష్ణ చెయ్యి పట్టుకొని కార్ దగ్గరికి తీసుకువస్తాడు అవినాష్. వద్దు నాన్న, మీరు అమ్మ చెప్పినా కూడా నమ్మకుండా ఇంత దూరం వచ్చాను. క్షమించండి, నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి అంటాడు. అవినాష్ కృష్ణ తలని నిమురుతాడు. సరే కార్లో కూర్చో అంటాడు. ఉన్న కృష్ణ చక్రి పిలుపుతో ఆలోచన నుండి బయటికి వస్తాడు. కృష్ణ, భోజనం చేద్దాంరా అంటాడు చక్రి. నాకు ఆకలిగా లేదురా, మీరు తినండి అంటాడు కృష్ణ. ఏంటి తినేది? నువ్వు వస్తే కానీ నాకు అన్నం పెట్టను అంటుంది నీ చెల్లెలు. ప్లీజ్ రా, నీకు తెలుసు కదా నేను ఆకలికి ఆగలేనని. జాను నువ్వు వస్తే కానీ నాకు అన్నం పెట్టను అంటుంది. ప్లీజ్ కృష్ణ అంటాడు చక్రి. సరే పద, బ్రతికించవురా బాబు. ఇద్దరూ డైనింగ్ హాల్ దగ్గరికి వస్తారు. ఇక మధు దగ్గరికి వస్తే, బామ్మ టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్న శాంతి. మధు భోజనం చేసిందా? ఎక్కడా? ఇల్లు మొత్తం చక్కబడితే గాని అక్క తినదు. ఆ విషయం తెలిసిందే కదా. ఎలా ఉండే పిల్ల ఎలా అయిపోయింది. బామ్మ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వు వెళ్ళి పడుకో. సరే బామ్మ, గుడ్ నైట్. శాంతి తన రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత బామ్మ మధు దగ్గరికి వస్తుంది. మధు హాల్లో కూర్చొని ఏవో లెక్కలు రాస్తూ కనిపించింది. అమ్మా మధు. బామ్మ, మీరింకా నిద్రపోలేదా? లేదు కానీ తిన్న తర్వాత ఈ పనులని చేసుకోవచ్చు కదా. కొంచెం అర్జెంటు బామ్మ. ఏంటి అంత అర్జెంటు? సడన్గా ఒక ఈవెంట్ వచ్చింది బామ్మ. వాళ్ళు రేపు మార్నింగ్ కల్లా డిజైన్ ఇవ్వమని అడిగారు. ఇలాంటివి ఎందుకు ఒప్పుకుంటున్నావు నువ్వు? బామ్మ, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి. అప్పుడే కస్టమర్స్కి మన అరేంజ్మెంట్స్ మీద నమ్మకం కుదురుతుంది అంటుంది మధు. చెప్తే వినవు కదా. మొన్న నిద్రపోయాడా అంటుంది బామ్మ. పడుకున్నాడు. మీరు కూడా వెళ్ళి పడుకోండి బామ్మ. లేదు, నువ్వు తినే వరకు ఇక్కడే ఉంటాను అంటుంది బామ్మ. మధు అంటుంది బామ్మ. ఏంటి బామ్మ? తింటేనే కదా నీకు బలం వచ్చేది. అప్పుడే కదా మా అందరినీ బాగా చూసుకోగలవు. తప్పకుండా తింటాను, మీరెళ్ళి పడుకోండి. లేదు, నువ్వు తిను, అప్పుడు వెళ్తాను అంటుంది బామ్మ. సరే అయితే భోజనం చేశాక నేను పని చేసుకుంటాను. గుడ్, నువ్వు చేయి కడుక్కునిరా, భోజనం వడ్డిస్తాను అంటుంది బామ్మ. సరే బామ్మ అని మధు హ్యాండ్ వాష్ చేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. బామ్మ అన్నం వడ్డించి పక్కనే కూర్చుంది. కష్టపడాల్సిన అవసరం ఏంటి చెప్పు? మీ నాన్న నీకు అన్నీ సమకూర్చాడు కదా. అవును, మా నాన్న నాకు అన్నీ ఇచ్చాడు. కానీ నేను ఆయనకి చావునిచ్చాను. మధు, ఏంటా మాటలు? నా వల్లే కదా బామ్మ నాన్న చనిపోయారు. నాలాంటి కూతురు ఏ తండ్రికి ఉండకూడదు. బామ్మ మధు కన్నీళ్లను తుడుస్తూ ఓదారుస్తుంది. అలా అనుకోకు తల్లి. నీకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక ఆయన గుండె ఆగిపోయింది. ఇందులో నువ్వు చేసిన తప్పేముంది చెప్పు? అయినా మీ నాన్న ఎక్కడికి పోలేదు. నిన్ను ఒంటరిగా వదలడం ఇష్టం లేక నీ కొడుకు రూపంలో నీ దగ్గరికి వచ్చాడు. కనీసం నీ బిడ్డ కోసమైనా నువ్వు సరిగ్గా తినాలి, సరేనా? వాడిని చూసుకునే బ్రతుకుతున్నాను బామ్మ. మొన్న లేకపోతే నేనెప్పుడో చనిపోయేదాన్ని.
అంటుంది మధు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇలాంటి ఆలోచనలతోనే నువ్వు సరిగ్గా తినడం లేదు. చూడు ఎలా తయారయ్యావో. నేను బాగానే ఉన్నాను బామ్మ. మీరెళ్ళి నిద్రపోండి. నేను వర్క్ పూర్తి చేసుకొని వెళ్తాను. సరే త్వరగా పడుకో అని బామ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మధు పని పూర్తి చేసుకుని గదిలోకి వస్తుంది. మున్నా బెడ్పై నిద్రపోతూ కనిపించాడు. బెడ్పై కూర్చొని మున్నా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోగలిగితే చాలురా అని మున్నా తల నిమురుతూ పక్కనే పడుకుంటుంది. ఉదయం మున్నా లేనన్నా స్కూల్కి టైం అవుతుంది అంటుంది మధు. అక్క దగ్గరికి వెళ్ళి లేపితేనే వాడు లేవడు. ఇంకా నువ్వు ఇక్కడి నుండి అరిస్తే ఏం లేస్తాడు చెప్పు అంటుంది శాంతి. నువ్వు వంట పని చూడు, నేను మున్నా పని చూస్తాను. సరే వాడితో గొడవ పడుతూ కూర్చోక త్వరగా రా అంటుంది మధు. శాంతి కిచెన్ నుండి మున్నా గది దగ్గరికి వస్తుంది. గది లోపల అడుగు పెట్టగానే జారుకుంటూ వెళ్ళి బెడ్ మీద పడుతుంది. అబ్బా ఇదేంటి ఇలా పడ్డాను అనుకుంటూ పక్కకి చూస్తుంది. మున్నా ముసుగు తన్ని పడుకున్నాడు. ఇది వీడి పనే అయ్యుంటుంది. చూడు ఎలా పడుకున్నాడు, చెప్తా నీ పని అని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి మున్నా మీద పోస్తుంది. కానీ అక్కడ ఎలాంటి కదలిక లేకపోవడంతో ఏమీ అర్థం కాక దుప్పటి తీసి చూస్తుంది. అక్కడ పిల్లో సర్ది ఉన్నాయి. హాహాహా అని మున్నా గట్టిగా నవ్వుతూ కనిపిస్తాడు. రేయ్ నువ్వెప్పుడు లేచావు? ఎప్పుడో. అయినా నువ్వేంటి అలా పడ్డావు అంటాడు మున్నా. చేయాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టు అడుగుతావా? ఆగరా నీ పని చెప్తాను. మున్నా పరిగెత్తుకుంటూ మధు దగ్గరికి వచ్చి తన కాళ్ళని చుట్టేస్తాడు. చూడు మమ్మీ అది నన్ను కొడుతుంది. వామ్మా నేను నిన్ను కొట్టేనా? ఇప్పుడు నిజంగా కొడతారా అంటుంది శాంతి. శాంతి చిన్న పిల్లాడితో నువ్వు కూడా ఏంటి? వెళ్ళి రెడీ అవ్వు, స్కూల్కు టైం అవుతుంది అంటుంది మధు. కోపంగా మున్నా వైపు చూస్తుంది. మున్నా నాలుక బయట పెట్టి వెక్కిరిస్తాడు. తర్వాత చెప్తారా నీ పని అంటుంది శాంతి. చెప్పావులే పెద్ద పో అంటాడు మున్నా. శాంతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మధు నవ్వుకుంటూ మున్నాని ఎత్తుకుంటుంది. మున్నా పిన్నిని ఎందుకలా ఏడిపిస్తావు? లేకపోతే స్కూల్లో నాతో గోడ కూర్చి వేయించిందమ్మా. అవునా ఎందుకు అంటుంది మధు. మరేమో ఆ సాయిగాడు ఉన్నాడు కదా, వాడు నా కోసం లాలీపాప్ తెస్తే పవన్ గాడు లాక్కొని తినేశాడు. వాడిని కొట్టానని ఇది నాతో గోడ కూర్చి వేయించింది. లాలీపాప్ గురించి ఎవరైనా గొడవ పడతారా? చూడు నాన్న, నీకెన్ని కావాలన్నా నేను కొనిస్తాను. ఇంకెప్పుడు ఎవరితోనూ గొడవ పడకూడదు. అందరితో స్నేహంగా ఉండాలి నాన్న, అర్థమైందా? సరే మమ్మీ. మొన్న నుదుటి మీద ముద్దు పెట్టుకుని బయటకు తీసుకువస్తుంది. నువ్విక్కడ కూర్చో, వంటైన తర్వాత వచ్చి నీకు స్నానం చేస్తాను సరేనా అంటుంది. సరే అంటాడు మున్నా. ఇక కృష్ణ చక్రి సైట్లో వర్క్ చేసుకుంటున్నారు. ఇంతలో శాంతిని మున్నాని తీసుకొని మధు స్కూల్ దగ్గరికి వస్తుంది. మున్నా సాయంత్రం వస్తాను, పిన్నిని విసిగించకు సరేనా? అయ్యో మమ్మీ, పిన్ని నన్ను విసిగిస్తుంది అంటాడు మున్నా. రేయ్ మాట్లాడకుండా రా, మీ మమ్మీకి పనుందంట వెళ్ళు నువ్వు. మున్నా జాగ్రత్త. సరే మమ్మీ బాయ్. మధు నవ్వుతూ మున్నాని ముద్దు పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కృష్ణ తన సైట్ నుండి మధుని గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో చక్రి తన పక్కకి వచ్చి నిలబడతాడు. మధులో చాలా మార్పు వచ్చింది కదా కృష్ణ, బాగా చిక్కిపోయింది. కృష్ణ చక్రి వైపు చూడటంతో సైలెంట్గా అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోతాడు. కృష్ణ లంచ్ టైం అవుతుంది, రా భోజనం చేద్దాం, నీ చెల్లెలు క్యారేజ్ పంపించింది అంటాడు చక్రి. 5 మినిట్స్ రా, ఒక మెయిల్ పంపించి వచ్చేస్తాను. ఓకే. కృష్ణ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు చక్రి. హాయ్ అంకుల్. చక్రి కృష్ణ పక్కకి తిరిగి చూసేసరికి మున్నా శాంతి కనిపిస్తారు. చక్రి పైకి లేచి వాళ్ళ దగ్గరికి వస్తాడు. హాయ్ టీచర్, ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు సార్, మా మున్నా కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి అంటే తీసుకువచ్చాను. అవునా, వాడు పనిలో ఉన్నాడు, మీరిక్కడే ఉండండి, నేను మాట్లాడి వస్తాను. సరే అంటారు. చక్రి కృష్ణ దగ్గరికి వస్తాడు. కృష్ణ మున్నా నీకు థ్యాంక్స్ చెప్పాలని వచ్చాడు. ఏం అవసరం లేదు పంపించేయి అంటాడు కృష్ణ. చిన్న పిల్లాడ్రా, వాడి మీద ఏంటి నీ కోపం? కృష్ణ మౌనంగా ఉండిపోయాడు. చూడు కృష్ణ, ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపించడం ఏంటి? ఎవరి కోసమో నువ్వు నీ క్యారెక్టర్ని మార్చుకోవడం కరెక్ట్ కాదు. సరే రమ్మను అంటాడు కృష్ణ. గుడ్, నేను తీసుకొస్తాను. కాసేపటికి మున్నాని తీసుకొని వస్తాడు. చక్రి మున్నా ఒక రోజ్ చేతిలోకి తీసుకొని కృష్ణ దగ్గరికి వస్తాడు. హాయ్ అంకుల్. థ్యాంక్ యూ అంటాడు. కృష్ణ నవ్వుతూ మోకాళ్ళ మీద కూర్చొని మున్నా చేతిలో రోజ్ తీసుకుంటాడు. ఇట్స్ ఓకే అంటాడు. మున్నా నవ్వుతూ కృష్ణ చెంప మీద ముద్దు పెట్టుకొని కౌగిలించుకుంటాడు. కృష్ణకి మధు గుర్తొస్తుంది. మున్నా కౌగిలి విడిపించుకొని పక్కకు వెళ్ళి నిలబడతాడు. సారీ అంకుల్, మా అమ్మకి నేను ఇలాగే థ్యాంక్స్ చెప్తాను, మీకు కూడా ఇలాగే చెప్పాలనిపించింది, ఏం అనుకోకండి అంటాడు మున్నా. అదేం లేదు, భోజనం చేశావా?
ఆ! ఈ రాక్షసి తినిపించే ఇక్కడికి తీసుకువచ్చింది. మొన్న అంటుంది శాంతి. మీ పేరు రాక్షసా టీచర్? కాదండి. నా పేరు శాంతి. వీడు అలానే పిలుస్తాడు. అంకుల్ నిన్న మీరు ఆ రౌడీలని భలే కొట్టారు తెలుసా? అంటాడు మున్న. అవునా? అవునంకుల్. నాకు కూడా చాలా కోపం వచ్చింది. మీరు రాకపోయుంటే నా చేతిలో అయిపోయేవారు. అబ్బో! ఏం చేసేవాడు ఏంటి? చక్రి నవ్వు ఆపుకుంటూ అడుగుతాడు. డిష్యూమ్ డిష్యూమ్ అంటూ అంకుల్ కొట్టారు కదా! నేను కూడా అలాగే కొట్టేవాడిని. మున్న యాక్షన్ చేస్తూ చూపిస్తాడు. మున్న చేష్టలకి కృష్ణ, చక్రి నవ్వుకుంటారు. హి కొంచెం ఎక్కువైంది కదా! అంటుంది శాంతి. రేయ్ చేసింది చాల్లే స్కూల్ టైం అవుతుంది రా! కృష్ణ గారు మేం వెళ్ళొస్తాం. ఓకే. బాయ్ అంకుల్ మళ్ళీ కలుద్దాం. మున్న చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతుంది శాంతి. మున్న వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు కృష్ణ. కృష్ణ వీడు అచ్చం నీ జిరాక్స్ కాపీలా ఉన్నాడ్రా! చక్రి వైపు చూస్తాడు కృష్ణ. అంటే ఈ వయసులో పిల్లలెవరైనా గొడవలు అంటే భయపడతారు. కానీ వీడు అస్సలు భయపడడం లేదు కదా! అందుకే అలా అన్నాను అంటాడు చక్రి. భోజనం చేద్దామా? అంటాడు కృష్ణ. ఆ! సరే. సాయంత్రం వర్క్ పూర్తి చేసుకొని కృష్ణ, చక్రి ఇంటికి బయలుదేరతారు. కారు దగ్గరికి వచ్చేసరికి భవాని తన మనుషులతో సైట్ దగ్గరికి వస్తాడు. హాయ్ కృష్ణ అంటాడు. హాయ్ ఏంటిలా వచ్చారు? నేను వద్దన్నా వినకుండా వర్క్ స్టార్ట్ చేశావు అంటే నీ ధైర్యానికి మెచ్చుకోవాలి కృష్ణ. వచ్చిన పనేంటో చెప్పండి. చెప్పడానికేముంది? వర్క్ స్టార్ట్ చేశావు కదా! నీ పని నువ్వు చెయ్యి. నేను చేయాల్సింది నేను చేస్తాను. గుడ్ లక్ అంటాడు కృష్ణ. భవాని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏంటన్నా వాడిని అలా వదిలేశావు? వదిలేస్తా అని ఎలా అనుకున్నావు? సైట్ వర్క్ పూర్తి కాని ఆ సైట్‌ని ఎలా నా సొంతం చేసుకుంటానో చూస్తూ ఉండు అంటాడు భవాని. కృష్ణ వాడేంట్రా అంత సైలెంట్‌గా వెళ్ళిపోయాడు? మనకి తెలియకుండా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడంటావా? ఏమో చూద్దాం ఏం చేస్తాడో అంటాడు కృష్ణ. హాయ్ మధు. హాయ్ సార్. ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి కదా! మధు చేసే ఈవెంట్ బాగోకుండా ఉంటుందా చెప్పండి? అందుకే ఈ ఆర్‌కే ఎలాంటి ఈవెంట్ చేసినా మీకే ఇస్తాడు. థాంక్స్ సార్. మేడం లిల్లీస్ తీసుకొచ్చాను. ఎక్కడ పెట్టమంటారు? నేనొచ్చి చెబుతాను. సరే మేడం. ఎక్స్‌క్యూజ్ మీ సార్. ఓకే మధు యూ కేరీ ఆన్. మధు పక్కకి వెళ్ళిపోతుంది. ఆర్‌కే తను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. ఆర్‌కే ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. వాట్ ఆర్‌కే ఏంటి అలా చూస్తున్నావు? షీ ఈజ్ వెరీ నైస్. నేను చాలామంది అమ్మాయిల్ని చూశానురా. బట్ షీ ఈజ్ డిఫరెంట్. డూ యూ లైక్ హర్? అంటాడు. యాహ్! షీ సింప్లీ సూపర్బ్. నచ్చకుండా ఎలా ఉంటుంది? అరేంజ్‌మెంట్ చూస్తున్న మధునే చూస్తూ అంటాడు ఆర్‌కే. ఇంతలో శాంతి మున్నాని తీసుకొని అక్కడికి వస్తుంది. మధుని చూడగానే మున్నా పరిగెత్తుకుంటూ వెళ్లి కాళ్ళని చుట్టేశాడు. ఆర్‌కే ఒక్కసారిగా షాకవుతాడు. ఆర్‌కే తనకి పెళ్ళయిందా? ఏమోరా నాకు తెలీదు. శాంతి వీడిని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? అంటుంది మధు. ఎందుకా? ఈరోజు స్కూల్‌కి సెలవు. మమ్మీ ఎక్కడా అని వీడు నా ప్రాణాలు తీసేస్తున్నాడు. అందుకే తీసుకొచ్చాను అంటుంది శాంతి. ఏం కాదు మమ్మీ. ఇది అబద్ధం చెప్తుంది. మరేమో ఎవరో ఫోన్ చేసి పిన్నిని సినిమాకి రమ్మన్నారు. అందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసింది అంటాడు మొన్న. నువ్వు చాలురా నా పరువు తీయడానికి. అదేం లేదక్కా. నా ఫ్రెండ్స్ అందరూ ఎప్పటినుండో అడుగుతున్నారు. అందుకే అంటుంది శాంతి. ఏం పర్లేదు. మొన్నని నేను చూసుకుంటాను. నువ్వెళ్ళు అంటుంది మధు. థాంక్స్ అక్కా అని శాంతి అక్కడి నుండి వెళ్ళిన తర్వాత మొన్నాని ఒక చోట కూర్చోబెట్టి ఐస్ క్రీమ్ ఇస్తుంది మధు. మొన్నా నువ్విది తింటూ ఉండు. నేను పని చూసుకుని వస్తాను. అలాగే మమ్మీ. మధు పక్కకు వెళ్ళి అరేంజ్మెంట్ చూస్తుంది. ఆర్‌కే తన దగ్గరికి వస్తాడు. మధు ఆ బాబెవరు? అంటాడు. నా కొడుకు సార్ అంటుంది. వాట్ నీకు పెళ్ళయిందా? హా! ఎందుకు అడుగుతున్నారు? బిడ్డ తల్లిలా కనిపించడం లేదు. మధు నవ్వుతుంది. ఇంతకీ నీ హస్బెండ్ ఏం చేస్తారు? ఆయన బిజినెస్ మ్యాన్. అవునా? మరి నాకు పరిచయం చేయవా? ప్రస్తుతం ఆయన బిజినెస్ పని మీద వేరే ఊరిలో ఉంటున్నారు సార్. ఓహ్! అవునా? సార్ అరేంజ్‌మెంట్స్ పూర్తయ్యాయి. నేను ఇంటికి వెళ్ళొచ్చా? అంటుంది మధు. అదేంటి? పార్టీ అయ్యే వరకు ఉండవా? లేదు సార్. మొన్నని పార్క్‌కి తీసుకువెళ్తానని చెప్పాను. తీసుకెళ్ళకపోతే వాడు బాధపడతాడు అంటుంది. నీ కొడుకంటే నీకు చాలా ఇష్టం అనుకుంటాను అంటాడు ఆర్‌కే. వాడి కోసమే కదా సార్ ఇదంతా. మరి వాడి సంతోషాన్ని నేనెలా కాదనగలను? అంటుంది మధు. ఇట్స్ ఓకే మధు. నువ్వెళ్ళవు అంటాడు ఆర్‌కే. థాంక్స్ సార్. మీకేమైనా అవసరమైతే నా స్టాఫ్ ఇక్కడే ఉంటారు. వాళ్ళని అడగండి అంటుంది మధు. ఓకే అంటాడు ఆర్‌కే. మున్నాని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మధు. ఆ తర్వాత ఏం జరిగిందో, మధ్యలో వచ్చిన ఈ ఆర్‌కే వల్ల మధు జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.